చిక్కడపల్లి పిఎస్లో గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ సహా ఎస్ఐలతో కలిపి విచారిస్తున్నారు. ఇక తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్న అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. మరుసటి రోజు కానీ తనకు తెలియదని మీడియా ముందు ఎందుకు చెప్పారని అడగటంతో అల్లు అర్జున్ దానికి కూడా మౌనంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి విచారణ అధికారులు చూపించారని తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సంధ్యా థియేటర్ కేసులో న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం విచారణ జరుపుతోంది. సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో కలిసి విచారణ చేస్తున్నారు. 50కి పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందుంచారు అధికారులు. రాత్రి 9:30 గంటల నుంచి సంధ్యా థియేటర్ బయటకు వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. చిక్కడపల్లి పిఎస్లో గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ సహా ఎస్ఐలతో కలిసి విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి చిక్కడపల్లి పిఎస్ దగ్గర నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం గంటన్నరగా విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు గంటన్నరగా అల్లు అర్జున్ విచారిస్తున్నారు. డీసీపీ, ఏసీపీతో పాటు చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఆ రోజు స్పాట్లో సిపిఆర్ చేసినటువంటి ఎస్ఐలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కీలకంగా ఉన్నారు. వాళ్ళు సిపిఆర్ చేశారు అనేటటువంటి విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆ ఎస్ఐ ఇన్స్పెక్టర్లను కూడా ఉంచి విచారణ జరుపుతున్నారు. ముందు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో విచారణ కొనసాగినట్లుగా తెలుస్తుంది. దాదాపు అల్లు అర్జున్కి 50 ప్రశ్నలతో కూడినటువంటి దాంతో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా సంధ్యా థియేటర్కు మీరు ఏ అనుమతి లేకుండా ఏ విధంగా వచ్చారు అని ఈ క్వశ్చన్తో మొదలు పెడితే తను తికమక సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. నేను ఒక సాధారణ ప్రేక్షకుడిగానే థియేటర్కి హాజరయ్యాను, నేను సినిమా చూడడానికి రావద్దా, ఎవరైనా సినిమాకి వెళ్ళొచ్చు కదా అనే చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ముందు మాత్రం తనకు అనుమతి ఉంది, మా పిఆర్ టీం అనుమతి కోరింది, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అనుమతి కోరింది కదా, అందుకే నేను వచ్చాను, అనుమతికి గ్రాంట్ చేశారేమో అనుకొని వచ్చాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ పోలీసులు ముందుగా అసలు సంధ్యా థియేటర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టుకుందో పర్మిషన్ కోసం దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్కి సంబంధించినటువంటి కాపీని కూడా అల్లు అర్జున్ ముందు పెట్టినట్లుగా తెలుస్తుంది. మీరు కోరినటువంటి అనుమతిని పుష్ప 2 ప్రీమియర్ షోకు ఎవరైతే సెలబ్రిటీస్ హాజరవుతారు, భద్రత కల్పించండి అని కోరారో దాన్ని రిజెక్ట్ చేశాం. ఆ రిజెక్ట్ చేసినా కూడా ఎందుకు మీరు వచ్చారు అని అల్లు అర్జున్ని ప్రశ్నించినప్పుడు దీంతో ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోయాను అనుకున్నాడేమో అల్లు అర్జున్. ఒక్కసారిగా నేను ఒక సామాన్య ప్రేక్షకుడిగానే థియేటర్కి హాజరయ్యాను, నా సినిమాను నేను కూడా చూసుకుంటాను, సో సంధ్యా థియేటర్లో నేను చూసుకోవడం నా సెంటిమెంట్, అభిమానుల మధ్య చూసుకుంటే ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది స్వయంగా చూడాలనుకున్నాను కాబట్టి ఫ్యామిలీతో వచ్చాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ వీడియోస్లో కానీ ఒకటే విషయం ప్రస్తావించాడు. ముందుగా అనుమతులు ఉన్నాయి, పోలీసులు కూడా అనుమతులు ఇచ్చారు కాబట్టే, పోలీసులు రూట్ క్లియర్ చేశారు కాబట్టే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పారు. కానీ ఎప్పుడైతే తను పోలీసులు క్వశ్చన్ అవర్ మొదలు పెట్టారో, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటూ రిజెక్ట్ చేసినటువంటి లెటర్ను తన ముందుంచారో నేను ఒక సామాన్య ప్రేక్షకుడిగానే వచ్చాను అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మీ పిఆర్ టీం ముందుగానే అక్కడికి చేరుకున్నారు, మీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా గంట ముందే అక్కడికి చేరుకున్నారు. అక్కడ క్రౌడ్ పెద్ద ఎత్తున ఉంది, ఈవెన్ థియేటర్కి వచ్చేటటువంటి దారిలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు అనే విషయాన్ని మీకు ముందుగా చెప్పారా అంటే ఎస్ చెప్పారు. సో సాధారణంగా సినిమా రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున క్రౌడ్ రావడం సహజమే కదా అని చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక క్రౌడ్ పెద్ద ఎత్తున ఉంది, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది అనే విషయాన్ని కూడా పిఆర్ టీం కానీ లేకపోతే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ముందుగానే గ్రహించలేకపోయారు, అల్లు అర్జున్ ఏమాత్రం హెచ్చరించలేకపోయారు. అల్లు అర్జున్ వచ్చే ముందు నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయే వరకు దాదాపు 10 నిమిషాలతో ఉన్నటువంటి వీడియోని ఇప్పటికే పోలీసులు కూడా రూపొందించారు. దానికి సంబంధించినటువంటి వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి కూడా చూపించారు. దాంట్లో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఏమేం తప్పిదాలు చేశాడో మొత్తంగా ఆ వీడియోలో ఉంది కాబట్టి తను రోడ్ షోలో అభివాదం చేశాడు, లేకపోతే తను ఎలాంటి అనుమతి లేకుండా కూడా రోడ్ షోకి వచ్చాడు, మరోవైపు అభిమానులకు అభివాదం చేస్తూ ఒక్కసారిగా వెళ్ళేటటువంటి క్రమంలో బౌన్సర్లు చేసినటువంటి దౌర్జన్యాన్ని, బౌన్సర్లు అక్కడ కిరాతకంగా వ్యవహరించడానికి కూడా ఆ వీడియోలో ఉంది కాబట్టి మొత్తంగా వాటన్నిటినీ అల్లు అర్జున్ కూడా చూశాడు. సో
ముందుగా బౌన్సర్లు వెహికల్ను క్లియర్ చేస్తూ వచ్చారు. నేను నా ఫ్యామిలీతో వచ్చాను, నా పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండొద్దు అని చెప్పి వాళ్ళు క్లియర్ చేశారు. కానీ ఇంత పెద్ద తొక్కిసలాట జరుగుతుందని నేను అనుకోలేదు అనే విషయాన్ని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ లోపల ఉన్నటువంటి క్రమంలో సినిమా చూస్తున్నప్పుడు బయట జరిగినటువంటి తొక్కిసలాటను ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే మీ మేనేజర్ అడ్డుకున్నారు, మీ మేనేజర్ నేను మీకు చెప్తాను అని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మేనేజర్ మీకు ఈ విషయాన్ని చెప్పాడా లేదా అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్కు విచారణ అధికారులు అడిగారు. ఆ టైంలో మేనేజర్ నా దగ్గరికి వచ్చాడు కానీ బయట తొక్కిసలాట జరిగినటువంటి విషయాన్ని చెప్పలేదు అని అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఎప్పుడైతే డీసీపీ అక్కడికి చేరుకున్నారో లోపలికి డీసీపీ స్వయంగా అల్లు అర్జున్కి చెప్పి బయట ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లాడు కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు, బయట గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని డీసీపీ మీకు చెప్పారా లేదా అనే విషయాన్ని కూడా స్వయంగా డీసీపీ తనే చెప్పారు. విచారణలో కూడా తను కూడా ఉన్నారు. నేనే మీ దగ్గరకు వచ్చి చెప్పాను కదా అన్నప్పుడు ఒక్కసారిగా అల్లు అర్జున్ సైలెంట్ అయిపోయాడు, నోరు మెదపనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్లో అల్లు అర్జున్ చెప్పింది మాత్రం నా దగ్గరికి ఏ పోలీస్ అధికారి కూడా రాలేదు, నాకు బయట జరిగినటువంటి విషయాన్ని నాతో ప్రస్తావించలేదు, బయట తొక్కిసలాట జరిగిందనే విషయం కూడా నాకు తెలియదని ఇప్పటివరకు ప్రెస్ మీట్లలో అల్లు అర్జున్ చెప్పాడు. కానీ ఎప్పుడైతే డీసీపీ స్వయంగా విచారణలో ఉన్నాడో తను నేరుగా నేనే కదా మీకు చెప్పాను, మీకు బయట ఒక మహిళ చనిపోయింది, మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పాను అన్నారు కదా అని అడిగితే ఆ టైంకి మాత్రం అల్లు అర్జున్ నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇంకా ఒక గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ను పోలీసులంతా సేకరించి ఒక 10 మినిట్స్ డ్యూరేషన్తో ఉన్నటువంటి వీడియోను రూపొందించారో ఆ వీడియో అల్లు అర్జున్ చూడగానే ఒక్కసారిగా షాక్ గురై ఉంటాడు. ఎందుకంటే అందులో క్లియర్గా తెలుస్తుంది అల్లు అర్జున్ వచ్చేటటువంటి క్రమంలో రోడ్ షో మాదిరిగా వస్తూ ఓపెన్ టాప్ కార్లో నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు తాను చెప్పాడు నేను కేవలం గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాను, పెద్దగా షో చేయలేదు, రోడ్ షో కూడా చేయలేదని చెప్పాడు. కానీ పోలీసులు రూపొందించినటువంటి వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది మెట్రో స్టేషన్ కింద నుంచి దాదాపు 500 మీటర్స్ వరకు కూడా తను వెళ్తూ రోడ్ షో చేస్తూ అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళాడు. ముందు వైపు తన వెహికల్ ముందు వైపు చాలా మంది తోపులాటకు కూడా గురవుతున్నారు, అయినా కూడా అల్లు అర్జున్ అదే విధంగా వెళ్ళాడు. సో వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది. నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్స్ రాలేదు అన్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ను కూడా సంధ్యా థియేటర్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్కి అక్కడికి వచ్చినటువంటి వీడియోను కూడా అందులో జతపరిచారు. ఈవెన్ వెళ్ళేటప్పుడు డీసీపీ స్వయంగా అల్లు అర్జున్ను బయటకు తీసుకొని వస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేసి ఆ వీడియోలో రూపొందించారు. కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు నాకెవరు ఇన్ఫార్మ్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చినటువంటి అల్లు అర్జున్ ఒక్కసారి అడ్డంగా బుక్ అయిపోయాడు. డీసీపీ దగ్గరుండి తనను ఎస్కార్ట్ రూపంలో బయటకు తీసుకొని వస్తున్నటువంటి వీడియోను కూడా అందులో జతపరిచారు. సో అల్లు అర్జున్ దీనికి మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. మహిళ చనిపోయిందన్న విషయం తెలిసి అదేవిధంగా ఒక పిల్లాడు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడు అనే విషయం తెలిసి బయటకు వస్తున్నటువంటి క్రమంలో మరోసారి తను కారెక్కిన తర్వాత మళ్ళీ రోడ్ షో మాదిరిగా చేయడం, అక్కడ ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తూ వెళ్ళాడు. ఆ ఫుటేజ్ కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వీడియోలో రూపొందించారు. కాబట్టి దాన్ని చూసిన తర్వాత ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు అభివాదం చేశారు అంటే నా సినిమాకు వచ్చినటువంటి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారు అనే ఉద్దేశంతోనే నేను అభివాదం చేశాను తప్ప అక్కడ మహిళ చనిపోయిందనే కన్సర్న్ నాలో ఉంది అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఎటు కూడా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కు పొంతన లేని సమాధానాలు చెప్పడం, లేకపోతే తిగమకంగా సమాధానాలు చెప్తా ఉండడం కూడా గ్రహించారు. ముఖ్యంగా ఎప్పుడైతే తను థియేటర్కు మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు వచ్చారు అని అడిగితే మాత్రం ఎక్కడ నేను ఇరుక్కుపోతాను అని చెప్పి ఒక సామాన్య ప్రేక్షకుడిగానే నేను థియేటర్కి వచ్చాను, నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నా వెనక అదనంగా తన ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నాను అనే జవాబు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మరోవైపు ఈ బౌన్సర్ ఏజెన్సీని కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తోంది. బౌన్సర్లు అక్కడ చాలా కిరాతకంగా వ్యవహరించారు, పోలీసులను తోసివేశారు, అభిమానులను నెట్టివేశారు. గేటు విరిగి కొంతమంది అభిమానులపై పడిపోయినా సరే వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ పైనుంచే వెళ్ళిపోయినటువంటి ఫుటేజ్ కూడా పోలీసులకు లభ్యమైంది. దీని ఆధారంగా అక్కడ ఎవరైతే భద్రతా సిబ్బందిగా వచ్చినటువంటి బౌన్సర్స్ ఉన్నారో దాని ఏజెన్సీతో పాటు బౌన్సర్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అల్లు అర్జున్ దగ్గర నుంచి ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. రెగ్యులర్గా తన వెంట ఉండే భద్రతా సిబ్బందా లేకపోతే ఆ రోజు ప్రీమియర్ షో కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆ ఒక పూట కోసం ఒక బౌన్సర్ ఏజెన్సీ నుంచి తెచ్చుకున్నటువంటి బౌన్సర్ల అనే వివరాలన్నింటినీ కూడా అల్లు అర్జున్ ద్వారా పోలీసులు సేకరిస్తున్నారు. అల్లు అర్జున్ ఇచ్చేటటువంటి సమాచారంతో ఆ బౌన్సర్లను సప్లై చేసినటువంటి ఏజెన్సీ పైన కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈవెన్ హైదరాబాద్ సిపి కూడా మొన్న యాన్యువల్ ప్రెస్ మీట్లో సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇకపైన బౌన్సర్లు ఎవరైనా సరే పోలీసులను నెట్టివేసినా లేకపోతే ఎవరైనా కామన్ పీపుల్ని కూడా ఎక్కడైనా
బీటింగ్స్లో కానీ ఏదైనా ఈవెంట్లలో తోసివేసినా వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా సిపి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏ వీఐపీ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఇకపైన బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే అక్కడ జరిగే తప్పిదాలకు ఆ కన్సర్న్ వీఐపీ కన్సర్న్ సెలబ్రిటీనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది కూడా హైదరాబాద్ సిపి చెప్పారు. సో ఈరోజు అల్లు అర్జున్కు ఆ బౌన్సర్లు ఎంత కిరాతకంగా వ్యవహరించారో అనే దాని క్లిప్పింగ్స్ కూడా అల్లు అర్జున్కు చూపించారు. ఆ బౌన్సర్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ బౌన్సర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అల్లు అర్జున్ దగ్గర నుంచి ఇప్పటికే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు థియేటర్లో లోపల వెళ్ళి డీసీపీ చెప్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ చనిపోయిందని చెప్తున్నటువంటి క్రమంలో కూడా నేను మొత్తం సినిమా చూసిన తర్వాత వెళ్తాను, ఇంకొక 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది సినిమా, నేను 3 ఏళ్ళు కష్టపడ్డాను ఈ సినిమా కోసం అని చెప్పి డీసీపీతోనే ఆర్గ్యుమెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా నేరుగా డీసీపీనే అడుగుతా ఉన్నారు. నేను లోపలికి వచ్చి చెప్పాను అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి అంటే ఎప్పుడైతే తను ఇరుక్కుపోయాడు అనుకున్నటువంటి సందర్భాల్లో అల్లు అర్జున్ పూర్తిగా సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన మొత్తాన్ని కూడా సంధ్యా థియేటర్ దాకా అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళి రీకన్స్ట్రక్షన్ చేస్తారని భావించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఎప్పుడైతే స్టేషన్కు తీసుకొని వచ్చారని తెలిసిందో అప్పటి నుంచి చాలామంది అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్నా ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ను సంధ్యా థియేటర్ గనక తీసుకొని వెళ్తే అక్కడ మరింత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకపోవచ్చనే సమాచారం అందుతోంది. సో అల్లు అర్జున్ను మరొక గంట పాటు ఇదే ప్రశ్నలపైన విచారించి తన స్టేట్మెంట్ మొత్తాన్ని వీడియో రూపంలో పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ దొరికిపోయాడు, ఎక్కడా తను పర్మిషన్ తీసుకోలేదు, అల్లు అర్జున్ అక్కడికి రావడానికి కానీ రోడ్ షోకి కానీ ఎలాంటి అనుమతులు లేవు అనే విషయాన్ని కూడా విచారణలో ప్రూవెన్ అయినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ముందు ఆ రిజెక్ట్ పోలీసులు అయితే అనుమతులను రద్దు చేస్తున్నట్లుగా ఉన్నటువంటి కాపీ కూడా ఉందో ఆ కాపీని కూడా క్లియర్గా అల్లు అర్జున్ ముందు ఉంచారు. సో దానికి మాత్రం నోరు మెదపలేదు అల్లు అర్జున్. సో ఇంకొక గంట పాటు జరగబోయేటటువంటి విచారణలో తను ఏ క్వశ్చన్స్ అడుగుతున్నా సరే నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను, మానవతా దృక్పథంతో నేను వ్యవహరించాను, ఎప్పుడైతే ఒక మహిళ చనిపోయిందని తెలిసిందో వెంటనే 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశాను, ఆ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నటువంటి బాబు వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాను, అవసరమైతే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు తానే పెట్టుకుంటానని నేను చెప్పాను కదా, నేను మానవత్వ దృక్పథంతోనే వ్యవహరించాను అనే మాటలను చెప్పుకొచ్చాడు. కానీ ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఇన్సిడెంట్ వాటిపైన క్వశ్చన్లు అడుగుతుంటే మాత్రం నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను, ఒక ఆర్థిక సహాయం కూడా చేశాను, ఇక ముందు కూడా చేయడానికి రెడీ, ఈవెన్ మా మైత్రి మూవీస్ టీం కూడా ఇప్పటికే రెస్పాండ్ అయింది, వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేశారు అనే విషయాలను ప్రస్తావిస్తున్నాడు తప్ప ఇలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడికి వచ్చాడు. అక్కడికి అల్లు అర్జున్ రావడం వల్లే ఇంత పెద్ద గందరగోళం చోటు చేసుకుంది, తొక్కిసలాట జరిగింది అనే విషయాన్ని మాత్రం పోలీసులు అల్లు అర్జున్కి నొక్కి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి. చిక్కడపల్లి పిఎస్లో గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ సహా ఎస్ఐలతో కలిపి విచారిస్తున్నారు. ఇక తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్నకు అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఇక మరుసటి రోజుకు కానీ తనకు తెలియదని మీడియా ముందు ఎందుకు చెప్పారని అడగటంతో అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు విడుదల చేసిన 10 నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి విచారణ అధికారులు చూపించారని తెలుస్తోంది.